తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. తమ వ్యూహాలకు పదును పెడుతూ అధికారం చేజిక్కించుకునేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. రాష్ట్రంలో పునర్వైభవం కోసం టీడీపీ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇటీవల ఖమ్మంలో తెలంగాణ టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇక సభలో పాల్గొన్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడిన పాత నేతలందరూ తిరిగి టీడీపీలో చేరాలని కోరారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా బాబు ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఖమ్మం సభ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం వచ్చింది. ఇక అదే అదునుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు యోచిస్తున్నారు. అందుకోసం బీఆర్ఎస్ బాటలో ముందుకు సాగుతున్నారు. సాధారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ ఉంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. మొన్న బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా కూడా కేసీఆర్ యాగాలు నిర్వహించారు. గతంలోనూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం ప్రజలు అభివృద్ధి చెందాలంటూ కేసీఆర్ చండీయాగం నిర్వహించారు. తర్వాత రెండో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు కూడా సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి కూడా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అదే సెంటిమెంట్ తో తన జాతీయ పార్టీ దేశ రాజకీయాల్లో విజయవంతం కావాలని ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 2 రోజుల పాటు యాగాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో భాగంగా నవచండీ హోమం, రాజశ్యామల యాగం, పూర్ణాహుతితో పాటు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ ఎన్టీఆర్ భవన్లో దశమహా విద్యాపూర్వక నవచండీ యాగం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 2:30 వరకు ఈ యాగం నిర్వహించనున్నారు. తెలుగుదేశం భవిష్యత్తు మున్ముందు ఉజ్వలంగా ఉండాలని, విజయం దిశగా ముందుకు సాగాలని, తెలుగు ప్రజలందరికీ శుభం చేకూరాలని ఆకాంక్షిస్తూ యాగం నిర్వహిస్తున్న ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా ఈ యాగానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
देवे मार्कण्डेवराणे सूर्यावनके मंत्रे देवे महात्मे श्रेष्ठः जयरम्बार्पणमस्तु नमो देवी महादेवी शिवाय सततं नमः नमस्ते भद्राय प्रादास्पदा सांगाये परिवाराये समाहनारे विरक्तिकारे सपरिवारारे वाग्वावेदाधिष्ठात्रे इमं नागवल्ले दलत्वय संयुतं सकुङ्कुमाक्षरपत्रपुष्पेण भेट्टिदं साधुर्गं सजरं मातङ्गी देवी नारिकेलफलमहावतिं समर्पयामि नमः स्वाहा बोलो जगदम्ब विश्वमालिनी माता की जय मातङ्गी माता की जय जय हर दुर्गे शिव दुर्गे सत्यासुंदरिमाता ओम स्वाहा आज्ञप्तास्त्रोरे जाजिषमणभ्रोगमा जत्रकोलोभे जगत्रविराय स्वाहा देवी चक्रोज्जरा आकृष्टजापादे नामसेना समीपगा स्वाहा वाग्वावीराधिष्ठात्रे इमं नागवल्ले दत्त्वय संयुतो सकुङ्कुमाक्षरपत्रपुष्पेण भेट्टिदं सधुर्दं सजरं सप्तमाध्याय देवतारे कालिका देव्यै इमं कूष्माण्डखण्डमहावतो समर्पयामि नमः भद्रकाली माता की जय दुर्गे सत्यास्तुमानस्य कामाः नमस्कण्डिकारे ओम ऋषभ नक्षत्र